హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ట్యూస్‌డే రోజు మార్నింగ్ రొటీన్ అండి. అంటే నిన్నటి మార్నింగ్ రొటీన్ అనమాట. సో, నిన్న రథసప్తమి కదండీ! మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరూ రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇప్పుడు యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా మార్నింగ్ టైమ్‌లో కొంచెం ఎర్లీగానే వెళ్తున్నారు. ఈరోజు రథసప్తమి కదండీ! రథసప్తమి అనగానే నాకొక మెమరీ గుర్తొస్తూ ఉంటుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఫస్ట్ టైమ్ స్కూల్‌కి వెళ్ళింది ఈ రథసప్తమి రోజునేనండి. 4 ఇయర్స్ బ్యాక్. ఇదే రోజున రథసప్తమి రోజునే సాహితీ, సాత్విక్ ఇద్దరిని స్కూల్‌లో జాయిన్ చేశామనమాట. నాకు ఈ రథసప్తమి ఫెస్టివల్ ఎప్పుడొచ్చినా సరే అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవరు కూడా రథసప్తమి సెలబ్రేట్ చేసుకోరండి. మనం చేసుకునే చాలా ఫెస్టివల్స్ వీళ్ళకి తెలీదనమాట. వీళ్ళు కొన్ని ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రవ్వ ఉప్మా ప్రిపేర్ చేశానండి. ఉప్పుడు రవ్వ ఉప్మా. అలాగే లంచ్‌లోకి కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్‌గా లంచ్ అలాగే బ్రేక్‌ఫాస్ట్ 2 కూడా ప్రిపేర్ చేసేసాననమాట. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ ఒకసారి ఈ విధంగా తుడుచుకుంటున్నానండి. రాత్రే నేను గ్యాస్ స్టవ్, కిచెన్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి గ్యాస్ స్టవ్ మొత్తం నీట్‌గా తుడిచేసుకొని ఇంకా బొట్లయితే పెట్టుకుంటున్నాను. రథసప్తమి రోజున చాలామంది గుమ్మంలో ఆవు పిడకలతో పాలు పొంగించి పరమాన్నం ప్రిపేర్ చేస్తారు కదండీ! అయితే ఇంకా ఇక్కడ ఆవు పిడకలు అవన్నీ కూడా దొరకవు కాబట్టి నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైనే పాలు పొంగించి పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఎండ ఉండే ప్లేస్‌లో పూజ అయితే చేసుకుంటాను. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆవు పిడకలు తెచ్చుకుందాము అని అనుకున్నానండి. మర్చిపోయాను. పిల్లలకి భోగి పిడకలు వేస్తారు కదా! అవి కొన్ని కవర్‌లో పెట్టుకొని తెచ్చుకుందాం అని అనుకున్నాను. అత్తయ్య గారు వాళ్ళు చక్కగా ఆవు పిడకలతో గుమ్మంలోనే పాలు పొంగించి పూజ అవి చాలా చేసుకుంటారండి రథసప్తమి పూజ. అయితే ఈ ఇయర్ అత్తమ్మ అయితే పూజ చేయట్లేదు. సో, అత్తమ్మకి హెల్త్ బాలేదండి. అందుకని చేయట్లేదు. ఇంకా అత్తమ్మ పేరు మీద అందరి పేరు మీద నేనే పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు ఈ రథసప్తమి పూజ అంటే చాలా ఇష్టమండి. లాస్ట్ ఇయర్ చేసుకోలేదు గదా! మేము. ఏ పూజలు చేసుకోలేదు గదా! ఇంకా ఈ ఇయర్ అయితే ఈ విధంగా రథసప్తమి పూజ అయితే చేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని, ఈ విధంగా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వులు కూడా పెట్టాను. ఇంకా పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నె ఉందండి నా దగ్గర. అయితే నేను యూజ్ చేయలేనివన్నీ కూడా ఒక బాక్స్‌లో అట్టపెట్టెలో పెట్టి పైన పెట్టేసాననమాట. ఇంకా పైనుంచి తీయడం ఎందుకులే అని ఇంకా స్టీల్ గిన్నె ఉందనమాట. కొత్తదే ఇది. ఇంకా దానికి పసుపు రాసి ఇందులోనే పాలు పొంగించుకుంటున్నాను. మనం పాలు పొంగించుకునే గిన్నెకి కూడా ఈ విధంగా పసుపు రాసి బొట్టులు పెట్టుకోవాలి. నేనిక్కడ కొన్ని పనులు మీకు ఎడమ చేత్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది కదండీ! అది ఎందుకు అంటే నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి షూట్ చేసుకుంటే ఆ విధంగా కనిపిస్తుందనమాట. నేను ఎడిటింగ్‌లో చాలా వరకు చూసుకొని సరి చేసుకుంటానండి. అయితే ఇప్పుడు కొత్త ఎడిటింగ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఆ యాప్‌లో ఏంటంటే ఆ ఆప్షన్ లేదనమాట. రొటేట్ ఆప్షన్ లేదు. అందుకని నేను తీసిన వీడియో తీసినట్టు పెట్టేస్తున్నాను. లక్ష్మి ఏంటి ఈ విధంగా ఎడమ చేత్తో పనులు చేస్తుందని అనుకోకండి. ఎడమ చేత్తో చేయట్లేదు. కుడి చేత్తోనే చేస్తున్నాను. బట్ అలా కనిపిస్తుందనమాట. పాలు పొంగించుకునే గిన్నెకి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అందులోకి మనం పాలు తీసుకోవాలి. ఈ రథసప్తమి రోజున అందరూ కూడా ఆవు పాలే పొంగిస్తారండి. ఆవు పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం ప్రిపేర్ చేస్తారు. అయితే నేను ఆవు పాలు తీసుకోలేదండి. నేను ఆవు పాలు తీసుకురమ్మని చెప్పాను. పాలు తీసుకొచ్చే ఆయనకి. అయితే లేవంటండి. సో, అందుకని గేదె పాలే తీసుకొచ్చారు. ఇంకా వాటినే నేను పొంగిస్తున్నాను. ఇక్కడ అన్నీ దొరకవండి. నాకు దొరికిన వాటితోనే నేను చేసుకోవాలనుకునే పూజలన్నీ కూడా చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇక్కడ పూజకి పువ్వులు కూడా దొరకవనమాట. ఇంకా పార్క్‌లో దొరికే పువ్వులు ఏవుంటే అవి పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా రాత్రయితే మా హస్బెండ్ నా కోసం కొన్ని కష్టం మీద తీసుకొచ్చారనమాట. చిక్కుడాకులు, పువ్వులు, అరిటాకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అరిటాకులు దొరుకుతాయండి. పువ్వులు టెంపుల్స్ దగ్గర మాత్రమే దొరుకుతాయి. బయట ఎక్కడ అమ్మరనమాట. టెంపుల్స్ ముందు అమ్ముతారు కదండీ! అక్కడ మాత్రమే పువ్వులు దొరుకుతూ ఉంటాయి. అవి కూడా ఎక్కువగా బంతి పువ్వులు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి గులాబీలు ఇటువంటివి దొరుకుతాయి. అంతేగాని చామంతి పువ్వులు గానీ, ఇంకా వేరే ఏ పువ్వులు దొరకవు. ఇంకా చిక్కుడాకులు ఆయన వర్క్ చేసే చోట ఎక్కడో చిక్కుడు పాదుందంటండి. కొన్ని చిక్కుడాకులు కూడా తీసుకొచ్చారు.
ఈ విధంగా 3 సార్లు పాలు పొంగించుకున్న తర్వాత ఈ పాలతో పరమాన్నం తయారు చేసుకోవాలి. ఈ విధంగా పాలు పొంగుతున్నప్పుడు మనం నమస్కారం చేసుకోవాలండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కూడా ఈ విధంగా పొంగాలి అని నమస్కారం చేసుకోవాలి. నార్మల్ డేస్‌లో కూడా ఇంట్లో పాలు పొంగితే అయ్యయ్యో! పాలు పొంగిపోయాయని అస్సలు బాధపడకూడదంటండి. ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి జరుగుతుంది అని అనుకోవాలి. అందుకనే గృహప్రవేశాలప్పుడు కొత్త ఇంట్లోకి ప్రవేశించగానే పాలు పొంగిస్తారు. ఆ విధంగా కొత్త ఇంట్లో పాలు పొంగితే సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కూడా పొంగు పొర్లుతాయి అని అర్థమంటండి. ఇంట్లో పాలు పొంగితే చాలా మంచిది, మంచి జరుగుతుంది అని అనుకోవాలి. సో, అందుకని అస్సలు బాధపడకూడదు. అయ్యయ్యో! పాలు పొంగిపోయాయి అని అస్సలు అనుకోకూడదంటండి. ఇంకా ఈ విధంగా 3 సార్లు పాలు పొంగించుకున్న తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. ఈ పరమాన్నం అంటే రథసప్తమి రోజున తయారు చేసే ఈ పరమాన్నంలో మనం బియ్యాన్ని కడగకూడదండి. బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసి కలుపుకొని ఈ విధంగా 3 గుప్పిళ్ళు వేయాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 3 గుప్పిళ్ళు ఈ విధంగా బియ్యం వేయాలండి. ఇంట్లో పిల్లలుంటే గనక పిల్లల చేత కూడా ఈ విధంగా 3 గుప్పిళ్ళు వేయిస్తాను నేను. ప్రస్తుతానికి పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు కదా! ఇంకా నేను మా హస్బెండ్ బియ్యం అయితే పోసామనమాట. బియ్యం వేసిన తర్వాత ఇంకా చెరకు గడతో తిప్పుతారండి. అంటే గరిట ఉపయోగించకుండా చెరక గడతోనే తిప్పుతూ ఈ పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకిక్కడ చెప్పాను కదండీ! అన్నీ దొరకవు అని. నేను చెరకు గడ కూడా తీసుకురమ్మని చెప్పాను. అయితే ఇంకా ఎక్కడ లేదంటండి. అందుకని ఇంకా నాకైతే చెరకు గడ దొరకలేదు. ఇంక నేను గరిటతోనే తిప్పుతున్నాను. సాధారణంగా మనం చేసుకునే పండగలన్నీ కూడా వాతావరణంలోని మార్పులకి అనుగుణంగా ఏర్పడతాయండి. అలాగే మనం చేసుకునే ప్రతి పండుగలో చాలా ఆరోగ్య సూత్రాలు కూడా ఉంటాయి. రథసప్తమి పండుగ కూడా అంతే అండి. రథసప్తమి పూజ చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుందండి. అంటే శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ అన్నమాట ఇది. అంటే ఇంకా ఈ రోజు నుంచి అంటే రథసప్తమి నెక్స్ట్ డే నుంచి ఎండలు ముదురుతాయన్నమాట. ఎండలు ఎక్కువవుతాయి. ఈరోజు అంటే రథసప్తమి రోజున మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చాలామంది జిల్లేడాకులు, చిక్కుడాకులు అలాగే రేగిపళ్ళు పోసుకొని స్నానం చేస్తారండి. లేదంటే శిరస్సు పైన ఆకులు పెట్టుకునైనా సరే తలస్నానం చేస్తారు. దీనికి శాస్త్ర ప్రకారం కొన్ని మంచి జరుగుతుంది అనేది ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే జిల్లేడాకులు, చిక్కుడాకులు 2 కూడా సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి ఉంటుందండి. ఆ ఆకులు మనం స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఋతువులలో వచ్చే మార్పులకి అనుగుణంగా మనల్ని సిద్ధపడేలాగా చేసుకోవడానికి ఇటువంటి పనులన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఇంకా ఈ రథసప్తమి పూజలో చిక్కుడు రథం కూడా కంపల్సరీ ఉండాలండి. సూర్యుడు 7 గుర్రాల మీద రథమెక్కి కర్మసాక్షిగా బాధ్యతలు ఈరోజే స్వీకరించాడు కాబట్టి 7 చిక్కుడుకాయలతో రథం కూడా తయారు చేసుకోవాలి. ఇంకిక్కడ పాలల్లో వేసిన బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో తగినంత బెల్లం వేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. అంతే. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ గానీ, డ్రై నట్స్ అటువంటివి ఏవి వేయకూడదండి. మనం రథసప్తమి రోజున పరమాన్నం, పాలతో పరమాన్నం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇదే మనం సూర్యునికి నైవేద్యంగా పెడతాము. ఇంకిక్కడ నేను బాల్కనీలో పూజ చేసుకుంటున్నాను. ఈ బాల్కనీలో మార్నింగ్ టైమ్‌లో ఎండ వస్తుందండి. అందుకని ఎండలో కూర్చొని సూర్యునికి ఎదురుగా కూర్చొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఒక పక్కన రథం ముగ్గు వేసుకున్నానండి. ఇంకా కావాల్సిన పూలు, పళ్ళు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ప్రసాదం చిక్కుడాకుల్లో పెట్టి దేవునికి నైవేద్యంగా పెడతామండి. చెప్పాను కదా! చిక్కుడాకులు సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి ఉంటుందన్నమాట ఆకుల్లో. అందుకని ఈ ఆకుల్లో ప్రసాదం పెట్టి తర్వాత మనం తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయండి. సో, అందుకని చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, రేగుపళ్ళు, జిల్లేడాకులు ఇటువంటివన్నీ కూడా ఈ పూజలో మనం ఉపయోగిస్తూ ఉంటాము. అందరి ఇళ్లల్లో సూర్య ప్రతిమ ఉండదు కదండీ! అంటే సూర్య భగవానుడి ఫోటో గాని, ప్రతిమ గాని ఉంటే గనక మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే ఒక పీట పైన పసుపు రాసి ముగ్గు పెట్టుకొని దానిపైన చిక్కుడు రథం పెట్టుకొని ముందు నేనింకా పసుపు గణపతిని పెట్టుకొని
ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత రథానికి కూడా పూజ చేసి ఈ విధంగా నైవేద్యం, పూలు, పళ్ళు అన్నీ పెట్టి నాకు వచ్చిన విధంగా ఇక్కడ దొరికిన వస్తువులతో ఈ విధంగా చాలా సింపుల్‌గా రథసప్తమి పూజ అయితే చేసుకుంటానండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా సూర్యనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! రథసప్తమి పూజా విధానం బుక్కు నా దగ్గర ఉందనమాట. ఇంకా ఆ సూర్య భగవానుడి నామాలు అవన్నీ కూడా ఎండలోనే కూర్చొని అక్కడే చదువుకున్నాను. నేను చెప్పాను కదండీ! మనం చేసుకునే ప్రతి పండుగలో, పూజలో చాలా ఆరోగ్య సూత్రాలనేవి ఉంటాయి. రథసప్తమి రోజున ఉదయాన్నే ఈ విధంగా సూర్యరశ్మి పడే చోట అంటే ఎండ పడే చోట ఆ విధంగా గడపడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. చాలా రకాల చర్మ సమస్యలు అవన్నీ కూడా తగ్గుతాయంట. సో, అదనమాట ఈ పూజలో ఉండే ఆరోగ్య సూత్రాలైతే అవన్నమాట. ఇంకా నేను ఈ విధంగా రథసప్తమి పూజ అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు పూజలన్నీ కూడా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎలా అయిపోయాయి అంటే, ఇంకేదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే, లేదంటే ఏదైనా పూజ ఉంది అంటే ఒక 10, 15 డేస్ ముందు నుంచే వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయండి. ఈ పూజలో ఈ రకమైన చీరే కట్టుకోవాలి, ఈ పువ్వులే ఉపయోగించాలి, లేదంటే ఈ వస్తువులే పెట్టాలి, పూజ ఇదే విధంగా చేసుకోవాలి, అవి లేకపోతే పూజే చేసుకోకూడదు. ఇట్లా వీడియోస్ మీద వీడియోస్ వచ్చేస్తూ ఉన్నాయి కదండీ! అసలు ఇదివరకటి రోజుల్లో మనకి వచ్చిన విధంగా, మనకి ఉన్న వస్తువులతో మనకి తోచిన విధంగా మనం పూజ చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఈ రంగు చీరే కట్టుకోవాలి, లేదంటే ఈ రంగు పువ్వులే పెట్టాలి, ఈ వస్తువులు కంపల్సరీ ఉండాలి. ఇలా మనకి వీడియోస్ అవేవి వస్తున్నాయి కదండీ! నేనేమనుకుంటాను అంటే, మనం ఏ పూజ చేసుకుంటున్నా సరే, ఏ ఫెస్టివల్ చేసుకుంటున్నా సరే, మెయిన్ మనకు ఉండాల్సింది భక్తి, శ్రద్ధ అండి. అవి 2 ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకి ప్రసాదం చేసుకునే ఓపిక లేకపోయినా సరే, ఒక బెల్లం ముక్క పెట్టైనా సరే పూజ చేసుకోవచ్చండి. అయితే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. సో, అప్పుడే మనం చేసే పూజ ఏదైనా సరే ఫలిస్తుంది అని నేను అనుకుంటాను. అంతేగాని ఈ రంగు పువ్వులే పెట్టుకోవాలి, ఈ రంగు చీరే కట్టుకోవాలి, ఈ వస్తువులు కంపల్సరీ ఉండాలి, ఇటువంటివన్నీ కూడా నేను పెద్దగా పట్టించుకోనండి. భక్తి, శ్రద్ధతో నేనైతే పూజ చేసుకుంటాను. ఇంకిక్కడ నా పూజ అయిపోయిన తర్వాత నేను రిలాక్స్డ్‌గా కూర్చుని కాఫీ తాగుతున్నాను. నా వెనకాల సడెన్‌గా ఒక పాప అయితే వచ్చిందండి పట్టీల శబ్దంతో. నేను ఒక చిన్ని దేవత వచ్చింది అనుకున్నానంతే. ఇంకా వచ్చి పూజ దగ్గర నేను ఆకుల్లో ప్రసాదం పెట్టాను కదండీ! ఆ ప్రసాదం తింటుందనమాట. ఈ పాప మా కాలనీలోనే ఉంటుంది. సాహితీ, సాత్విక్ వాళ్ళ ఫ్రెండు. సాహితీ కోసం వచ్చిందండి. ఈ టైంలో అస్సలు రాదు. కానీ ఎందుకొచ్చిందో వచ్చింది పాపం. వచ్చి ఇంకా సాత్విక్, సాహితీ ఏరా ఆంటీ అని అడుగుతుంది. స్కూల్‌కి వెళ్ళారమ్మా అన్నాను. ఇంక నేను పూజ చేసుకున్నాను కదండీ! ఆ ఆకులో ప్రసాదం తీసుకొని కూర్చుని చక్కగా తింటుందన్నమాట. నేను కాళ్ళకి పసుపు రాసుకున్నాను కదండీ! నాకు కూడా కాళ్ళకి పసుపు రాయండి ఆంటీ అని అడిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి. నేను పిలవకుండానే ఇంటికొచ్చింది. నేను పెట్టకుండానే దేవుని దగ్గర ప్రసాదం తీసుకొని తింటుంది. ఒక చిన్ని దేవత ఇంటికొచ్చినట్టు అనిపించిందనమాట నాకు. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు ఈ పాపతోనే సరిపోయిందండి. చాలా సేపు నా దగ్గరే కూర్చుందనమాట. సాహితీ, సాత్విక్ వస్తారేమో వాళ్ళతో ఆడుకుందాము అని చాలా సేపు నా దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పింది. ఇక్కడ ఎవరు కూడా ఈ రథసప్తమి పూజ చేసుకోరండి. ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. టెంపుల్స్‌కి కూడా వెళ్లరనమాట. అసలు ఈ రథసప్తమి ఫెస్టివలే వాళ్ళకి తెలీదు. వీళ్ళు మనం చేసుకునే ఫెస్టివల్స్ అన్నీ చేసుకోరండి. కొన్ని ఫెస్టివల్స్ మాత్రమే వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకిక్కడ నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేశాను కదండీ! అలాగే కొంచెం పప్పుచారు కూడా ప్రిపేర్ చేశాను. అందులో ఆనపకాయ ముక్కలు అవి వేసి ఈ విధంగా పప్పుచారు ప్రిపేర్ చేశాను. ఇంట్లో నేను పప్పుచారు ప్రిపేర్ చేసినా సరే, సాంబార్ ప్రిపేర్ చేసినా సరే అందులో ఆనపకాయ ముక్కలు కంపల్సరీ వేస్తానండి. పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చాలా సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇంకా పక్కన మన సీతారాం తాతయ్య గారి ఇంట్లో మా మనవడి పెళ్లి ఉంది కదండీ! ఇంక అక్కడైతే హడావిడి స్టార్ట్ అయిందనమాట. ఇంకా సౌండ్లు, డీజే సౌండ్స్ మార్నింగ్ నుంచి అలా ఉంది ఇక్కడైతే. ఇంకిప్పుడైతే డెకరేషన్ అవి చేస్తున్నారు హౌస్ మొత్తం. ఇంకో 2, 3 డేస్ హడావిడి ఇలాగే ఉంటుందండి. నేనింకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా కుదరదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.